PK Talks. This is Padikkumar Addepalli. You are watching PK Talks. ఈరోజు ఐపీఎల్ సీజన్ 18 గురించి చిన్న అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, ఈ ఐపీఎల్ సీజన్లో టోటల్గా 74 మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఈ 74 మ్యాచెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి, ఏ స్టేడియం జరుగుతాయి, వీటి గురించి చిన్న విశ్లేషణ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం ఈ ఐపీఎల్ సీజన్ 18లో ఏ టీమ్స్ ఉన్నాయో తెలుసుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ KKR, Kolkata Knight Riders. Next, RCB, Royal Challenge Bengaluru. Next, RR, Rajasthan Royals. CSK, Chennai Super Kings. PBKS, Punjab Kings. And SRH, Sunrisers Hyderabad. DC, Delhi Capitals. GT, Gujarat Titans. MI, Mumbai Indians. And last LSG, Lucknow Super Giants. ఈ 10 టీమ్స్ ఈసారి ఐపీఎల్లో మస్తు బ్యాటింగ్ వినోదాన్ని పంచబోతున్నాయి. కాకపోతే ఈసారి ఐపీఎల్ సీజన్ 18లో ఈ టీములు రెండు టీములుగా డివైడ్ అయింది. అలాగే ఎలాగంటే టీమ్ 1, టీమ్ బి. ఎలాగంటే టీమ్ 1లో కోల్కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్. అలాగే గ్రూప్ బిలో వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ ముంబై ఇండియన్స్, ఎల్ఎస్జి. ఇలా డివైడ్ అయ్యాయి. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉదాహరణకి సిఎస్కే పూల్ 1లో ఉంది కాబట్టి పూల్ 1లో ఉన్న అన్ని టీములతో 2 మ్యాచ్లు ఆడుతుంది. అలాగే పూల్ 2లో ఉన్న టీములతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. కానీ ఒక టీంతో మాత్రం 2 మ్యాచ్లు ఆడుతుంది. అది ఎలాగంటారా, సిఎస్కే అన్ని టీములతో 2 మ్యాచ్లు ఆడి పూల్ బిలో ఉన్న దాంట్లో ముంబై ఇండియన్స్తో 2 మ్యాచ్లు ఆడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ ఎల్ఎస్జీతో ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే ఆడుతుంది చెన్నై సూపర్ కింగ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి క్వాలిఫై 1 మ్యాచ్ వచ్చేసి 20th మే, ఇది హైదరాబాద్లో జరుగుతుంది. అందులో ఎలిమినేషన్ మ్యాచ్ 21st మే, అది వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. క్వాలిఫైర్ 2 23rd మే, ఇది వచ్చేసి కోల్కతాలో జరుగుతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 25th మే కోల్కతాలో జరుగుతుంది. అండ్ ఓవరాల్గా చూస్తే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మార్చ్ 22న కోల్కతాలోనే జరుగుతుంది. అండ్ ఈసారి 12 హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఉన్నాయి. అంటే డే అండ్ నైట్ మ్యాచ్లు కదా ఇవి. ఒకే రోజు 2 మ్యాచ్లు ఉంటాయని హెడ్ టు హెడ్ మ్యాచెస్ అంటారు. ఇలాంటి మ్యాచ్లు 12 ఉన్నాయి. అంటే మధ్యాహ్నం 3కి బిగినాయి, ఈవినింగ్ 7 కల్లా అయిపోయి, మళ్ళీ 8 o'clock బిగినాయి, నైట్ 12 జరిగే మ్యాచ్లు 12 మ్యాచ్లు ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఈ ఐపీఎల్ సమ్మర్ సీజన్ మొత్తం ఫుల్ ప్యాక్ అని చెప్పొచ్చు. బ్రదర్స్, డోంట్ గో బెట్టింగ్ యాప్స్ ప్లీజ్, ఇన్ రిక్వెస్ట్. ఓకే, ఇలాంటి మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచ్ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచింగ్ PK Talks. This is Padikkumar Addepalli signing out.